గోవుల అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు ఎవరైతే అడ్డుకున్నారో గోరక్ష దళ్ వాళ్ళు వాళ్ళపైన దాడులు చేయడం జరిగింది. వీటిపైన గూడా పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చినా గూడా వాళ్ళు ఎట్లాంటి చర్యలు తీసుకోవట్లేదని చెప్తున్నారు. మనతో మాట్లాడడానికి బీజేవైఎం శంషాబాద్ మున్సిపల్ అధ్యక్షులు వంశీ ఉన్నారు. మాట్లాడదాం. సార్ చెప్పండి. నిన్న మీరు గూడా అక్రమ రవాణాను గూడా అడ్డుకోవడం జరిగింది. దాంతో మీపైనే గూడా దాడులు చేయడం జరిగింది. అంటే శంషాబాద్‌లో ఎందుకు ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి? శంషాబాద్‌లో ఇట్లాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయంటే, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉండడం మాకు చాలా సంతోషకరమైన విషయం. అయితే ఈ హైదరాబాద్‌కి దగ్గర కావడంతో పాటు మైనారిటీ వాళ్ళు ఓల్డ్ సిటీ నుండి ఇక్కడి వరకు పాక్కుంటూ వచ్చేసిర్రు వాళ్ళు. వాళ్ళు శంషాబాద్‌లో కూడా ఇప్పుడు వాళ్ళది అప్పర్ హ్యాండ్ కింద పెరిగిపోయింది సంఖ్య. వాళ్ళకి ఎప్పుడు డామినెన్స్ లెవెల్ పెంచుకోవాలనేది జరుగుతుంది. ఇప్పుడు నిన్న కూడా ఆవులు ఏదైతే మన వాళ్ళు ఆపిర్రో, ఆపిన వెంటనే వాళ్ళు ఒక 30, 40 మెంబర్స్ ఇమ్మీడియేట్‌గా వాళ్ళిద్దరిని పట్టుకొని కొట్టడం జరిగింది. అక్కడున్న సీకులు తీసుకొని పొడవడము, ఒకడు అయితే కత్తి తీయడం బయటికి, రోడ్డు మీద మీరు విజువల్ చూసిర్రనుకుంటా. పరిగెత్తిచ్చి కొట్టడం, షాప్‌లోకెళ్ళి షాప్‌లో దాచుకుంటే షాప్‌లో గుంజి కొట్టడం, ఇవన్నీ జరిగినాయి. అక్కడ ఒక శాఖ ఏందంటే, పోలీసు వాళ్ళు ఉండి గూడా ఆపలేని పరిస్థితి. వాళ్ళు ఉండి గూడా కంట్రోల్ చేస్తలేరు. వాళ్ళు ఎవరినైతే దెబ్బలు తిన్నారో వాళ్ళనే ఆపుతున్నారు. అలా డామినెన్స్ లెవెల్ పెంచుకోవాలనే ఉద్దేశంలో శంషాబాద్‌ని వాళ్ళ అండర్‌లో పెట్టుకోవాలని, ఇక్కడున్న రాజకీయ నాయకులు గూడా మైనారిటీ ఓట్లు ఎక్కడ దెబ్బతింటాయని చెప్పి వాళ్ళు బయటికి రాకపోవడం, హిందూ, ముస్లిం బాయ్ బాయ్ అనడం, కళ్ళు తెరవాలి ఇప్పటికైనా. హిందూ, ముస్లిం బాయ్ బాయ్ కాదు. హిందూ, హిందూ బాయ్ బాయ్ అనేది వాళ్ళు తెలుసుకోవాలి మన వాళ్ళు. ఇళ్ళల్లో ఉన్న శివాజీ విగ్రహంకి, ఆవుల విగ్రహాలకి ఆవుని పోయి మొక్కడం కాదు. ఆవులు అంటే మన గోమాత, మన తల్లితో సమానం. దాన్ని మనం కాపాడుతున్నాం. దాన్ని కాపాడాలి. మన బాధ్యత అది. మన ధర్మం. సరే మనకు సమయం సరిపోతలేదు. మనకి కాపాడనీకే కరెక్ట్‌గా ఏమైతుంది తెలవదు. ఆ బిజీ లైఫ్‌లో ఉన్నప్పుడు కనీసం ఎవరైతే కాపాడుతుర్రో వాళ్ళకి ఇబ్బంది కలిగినప్పుడన్నా మనం బయటికొచ్చి మద్దతు తెలపాలి. అక్కడ మన వాళ్ళని ఇప్పుడు కొట్టిర్రు. రేపు నిన్నొచ్చి కొట్టరని గ్యారంటీ ఏముంది? రేపు నీ ఇంట్లోకొచ్చి కొడతారు. కాశ్మీర్‌లో ఏం జరిగింది హిందువుల పరిస్థితి? వాళ్ళ సంఖ్య పెరిగిన తర్వాత అక్కడున్న కాశ్మీర్ పండితులు అందరూ వెళ్ళిపోయారు. చంపేసిర్రు. మానభంగాలు జరిగినాయి. అక్కడ కాశ్మీర్ వదిలేసి పారిపోయారు. 70 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళా కాశ్మీర్ పండితులు అక్కడికి చేరుకుంటుర్రు. అలా ఇప్పుడు వాళ్ళు కూడా ఇక్కడ అదే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆడి వరకు మేము రానియము. మా ప్రాణం ఉన్నంత వరకు మేము తెగిస్తాము. హిందూ ధర్మం కోసం మేము ఏడికైనా పోతాం. అంటే ఇప్పుడు శంషాబాద్ ఏరియాలో ఎక్కడన్నా గోవుల సంతకన జరిగేది ఉందా? వీళ్ళు ఎక్కడి నుంచి కొనుక్కొస్తారు అసలు ఇవన్నీ? రవాణా చేయడానికి మెయిన్ ఇక శంషాబాద్‌లో ఎంట్రీ కావాలంటే ఏ ఏ ప్రాంతాల నుంచి ఇక్కడికొస్తారు? వాళ్ళు వయా షాద్‌నగర్, నందిగాం, కొత్తూర్ తర్వాత శంషాబాద్. ఈ రోడ్ హైవే పైన వస్తారు. వాళ్ళకి శంషాబాద్‌లో మోయిన్ మైలా కాజీగల్లీ అని ఒక స్పాట్ ఉంది. అక్కడ ఏం చేస్తారంటే నైట్ వెహికల్స్ వచ్చేస్తాయి. పెద్ద వెహికల్స్. ఆడికొచ్చినాక అక్కడ అన్నీ స్టోర్ చేసుకుంటారు. స్టోర్ చేసుకొని అక్కడి నుండి డిస్ట్రిబ్యూట్ అవుతాయి. చిన్న చిన్న వెహికల్స్‌లా వయా మామిడిపల్లి అటు బ్యాక్ సైడ్ వెళ్ళిపోతాయి. కొన్నొచ్చేసి మళ్ళా ఇక్కడ మన ఫ్లైఓవర్ ఎక్కుతారు. అరంగార్ ఫ్లైఓవర్ ఎక్కితే డైరెక్ట్ ఓల్డ్ సిటీలోకి దిగిపోతారు. ఈ 2 వేలు యూజ్ చేసుకుంటారు వాళ్ళు మెయిన్‌గా. ఇక్కడ శంషాబాద్‌లో ప్రధానంగా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఉంది. ఇప్పుడిప్పుడే చాలా డెవలప్ కూడా అయితుంది. ఇంత పటిష్టమైన భద్రత ఉండాల్సిన చోట కూడా ఇట్లాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయండి? మేము మొత్తుకునేది కూడా అదే. ప్రతిష్టమైన భద్రత ఉండాలి. అంతర్జాతీయ పేరుంది మనకు. మనం దాన్ని కాపాడుకోవాలి. మన దగ్గర పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ వస్తుర్రు. డెవలప్‌మెంట్ అనేది కావాలని మనం కూడా చెప్తున్నాం. కాకపోతే నిన్నేదైతే సంఘటన జరిగిందో అదే ప్లేస్‌లో కంటిన్యూగా 4, 5 టైమ్స్ అయింది. ఒక ప్రజా ప్రతినిధిని కూడా వాళ్ళు ఇలాగే చేసుకున్నారు. ఇప్పుడు మీరు నిన్న గోరక్షక్‌దయింది. అంతకుముందు పే వెహికల్స్ చెకింగ్ చేసిర్రక్కడ. వాళ్ళు వెహికల్ చెకింగ్ చేస్తుంటే కూడా ఒక 100 వెహికల్స్ వరకి ఐడెంటిఫై చేసిర్రు. ఏవి ఆర్సీ లేని వెహికల్స్. తర్వాత మేమేం చెప్తున్నామంటే కాట్ అండ్ సెర్చ్ ఫ్రీక్వెంట్‌గా చేయొచ్చు మనకు అనుమానాస్పదం ఉన్నప్పుడు. మేము ఆల్రెడీ కంప్లెయింట్ కూడా చేసినాం ఇంతకుముందు కూడా. ఇది జరుగుతుంది ఇక్కడ. దీన్ని మీరు కాన్సంట్రేట్ చేయండి. కెమెరాస్ పెట్టండి. తర్వాత సర్వేలెన్సెస్‌లో అబ్జర్వేషన్ చేయండి. ఒక పాట్రోలింగ్ మూవ్‌మెంట్ చేస్తుండండి అని చెప్పినాం. కానీ వాళ్ళు పోలీస్ శాఖ కూడా దానిపై సరే అంటారు గానీ కఠినమైన చర్యలు వాళ్ళకి నిన్న కూడా అడిగినాం. సార్ మళ్ళీ ఇట్లా దాడులు జరుగుతున్నాయి మీరేం చేస్తుర్రంటే, మా ప్రయత్నం మేము చేస్తున్నాం. మీరు ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ముందే మాకు ఇన్ఫర్మేషన్ ఇయ్యొచ్చు కదా! మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేమే పట్టుకుంటాం కదా! మీరు అడిగే ప్రశ్నకి సమాధానం మేము చెప్తే బావుండదు. మీ ఇంటెలిజెన్స్ ఉంది. మీ ఎస్‌బీ ఉంది. మీరు ఏదైనా ధర్మ కార్యక్రమం చేస్తుంటే మా ఇంటికాడికి మబ్బుల 3, 4 గంటలకు వచ్చి 2 బండ్లు పెట్టుకొని మమ్మల్ని హౌస్ అరెస్ట్ అని చెప్పి ఇబ్బంది పెడతారు.
మరి మీ ఇంటెలిజెన్స్ మీ ఎస్బీ ఎక్కడ పోయిందండి? మీరు వాహనాలు ఆపి తనిఖీలు చేసి మీకు ఏ వెహికల్‌కి నంబర్ ప్లేట్ ఉంది, ఏ వెహికల్‌కి నంబర్ ప్లేట్ లేదు అని ఇవి చెకింగ్ చేసి మీరు కరెక్ట్‌గా పట్టుకుంటే గోరక్షక దళ్ వాళ్ళు ఎందుకు ఈ పనులు చేస్తారు? వాళ్ళకి వేరే పనులు లేవా చేయనీకి? మా పనులు మాకు చాలున్నాయి. మీ డ్యూటీ మీరు కరెక్ట్ చేయండి. ఇప్పుడు మనము కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడినప్పటి నుండి చూస్తే ఫ్రీక్వెంట్‌గా 3 నెలలకి, 6 నెలలకి ఏదో ఒక దేవాలయం పైన దాడులు జరుగుతున్నాయి. ఏ ఒక్క దేవాలయంలో కరెక్ట్‌గా తీసుకొచ్చి వాళ్ళని నిందించలేదు. ఎందుకు అంటే లాస్ట్‌కి వాళ్ళు ఏం చెప్తారు? వాడు పిచ్చోడని చెప్తారు. ఇప్పుడు మాకు తెలిసి ఇంకో 2 డేస్ తర్వాత ఏమైంది సార్ మిగతాళ్ళని పట్టుకోలేరు ఇంకా వాళ్ళని రిమాండ్ చేయరా అంటే వాళ్ళు పిచ్చోళ్ళని చెప్తారేమో అని మేము ప్రశ్న ఆశిస్తున్నాం. హిందువులు పవిత్రంగా పూజించే ఆవులను ఎవరైనా చంపినా కూడా అది నేరం కింద వస్తుంది కాబట్టి అట్లాగే ఎలిమెంట్ యాక్ట్ ప్రకారంగా అట్లాగే ఒక ఆవులను రక్షించడానికి కూడా ప్రత్యేకమైన టీంలను కూడా ఏర్పాటు చేయాలని చెప్తున్నారు. భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటనలు జరిగితే మాత్రం మేము ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా ఎవరైతే గోలను అక్రమంగా రవాణా చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్‌తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, శంషాబాద్.